తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు ఇది నిజంగానే కిక్కిచ్చే వార్త. ఐపీఎల్ సీజన్ మధ్యలో జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎప్పుడు వస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్న ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కు ఎదురు చూపులు ఫలించాయి. గాయం కారణంగా ఆస్ట్రేలియా వెళ్లిన కమిన్స్ తాను ఎప్పుడు తిరిగి వస్తున్నాడో స్వయంగా వెల్లడించి సస్పెన్స్కు తెరదించాడు. జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులలో ఉన్న తరుణంలో కెప్టెన్ రాకతో జట్టులో కొత్త ఉత్సాహం నిండనుంది. ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ ఇటీవల తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశాడు. దానిపై స్పందించిన నెటిజన్ ఇక టైం వేస్ట్ చేయకండి, వెంటనే ఇండియాకు వచ్చేయండి అని కోరగా దానికి కమిన్స్ శుక్రవారం వచ్చేస్తున్నా అని రిప్లై ఇచ్చాడు. ఈ ఒక్క చిన్న మాటతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి వెన్నుగాయం కారణంగా కమిన్స్ ఆటకు దూరమయ్యాడు. ఫిట్నెస్ నిరూపించుకోవడానికి ఆసీస్ క్రికెట్ బోర్డు దగ్గరకు వెళ్ళిన అతడు అక్కడ నిర్వహించిన టెస్టుల్లో పూర్తి స్థాయిలో ఫిట్ అని తేలింది. ఇక బోర్డు క్లియరెన్స్ రావడంతోనే అతడు భారత్కు రానున్నాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పరిస్థితిని చూస్తే ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్లలో 3 ఓటమిని 2 విజయాన్ని నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన 9 మ్యాచ్లలో కనీసం 7 విజయాలు సాధించాల్సి ఉంది. ఈ కీలక దశలో కమిన్స్ రాక జట్టుకు ఎంతో బలాన్ని ఇస్తుంది. సన్ రైజర్స్ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 18న చెన్నై సూపర్ కింగ్స్తో జరగనుంది. శుక్రవారం భారత్ వస్తున్న ప్రాక్టీస్ సమయం తక్కువగా ఉండడంతో సిఎస్కే మ్యాచ్లో కమిన్స్ ఆడతాడా లేదా అన్నది చూడాలి. అయితే ఏప్రిల్ 21న జరిగే ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో మాత్రం అతడు బరిలోకి దిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం జట్టులో యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ రాణిస్తుండగా శ్రీలంక బౌలర్ మధుశంక కూడా జట్టుతో జత కలిశాడు. ఇప్పుడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తోడు కావడం ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తుంది. బ్యాటింగ్లో ఇప్పటికే బలంగా ఉన్న జట్టు కమిన్స్ అనుభవంతో బౌలింగ్లోనూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతుంది. కమిన్స్ రాకతో జట్టు వ్యూహాలలో కూడా మార్పులు రానున్నాయి. కెప్టెన్ నాయకత్వంలో కొత్త కుర్రాలు ఎంతో నేర్చుకునేటువంటి అవకాశం కూడా దక్కుతుంది. మొత్తానికి కమిన్స్ రాక ఆరెంజ్ ఆర్మీలో కొత్త జోష్ నింపింది. రాబోయే మ్యాచ్లలో సన్ రైజర్స్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. ఆస్ట్రేలియా నుంచి పయనమైన కమిన్స్ ఇక తన కెప్టెన్సీతో సన్ రైజర్స్ను మళ్ళీ విజయాల బాట పట్టించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.